నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17తో ఆయనకు 75 ఏళ్లు వస్తాయి. అయితే ఏంటి అనుకుంటున్నారా? ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్లు నిండినా లేదా వచ్చిన వ్యక్తులు కీలక పదవుల్లో ఉండరాదన్న సూత్రం ఒకటుంది. దీనికి కట్టుబడే గత 2 టర్ములలోనూ చాలా మంది కీలక నాయకులకు పదవులు ఇవ్వలేదు. వారికి ఇదే కారణం కూడా చూపించారు. మరి ఇప్పుడు మోదీ వంతు వచ్చింది. ఈ నేపథ్యంలో శివసేన నేత ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో 5 నెలల్లో తన ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు ఆలోచిస్తున్నారని బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే ప్రధాని మోదీ రాజీనామా చేసే అవకాశం ఉందని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రధాని మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆర్ఎస్ఎస్ భవనానికి వచ్చారని, తన రాజీనామా విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు వివరించేందుకే ఆయన ఇక్కడికి వెళ్లారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆయన మాటల్లో నిజానిజాలు చూస్తే వరుస విజయాలతో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత, కూటములు కట్టి బీజేపీ ప్రాభవాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత కూడా మోదీ సొంతం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం కూడా లేదు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేశారు. తర్వాత దేశ ప్రధాని అయ్యారు. ఎక్కడా గ్యాప్ లేకుండా రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా ఇప్పుడు వయసు మాత్రం అడ్డంకిగా మారింది. దీనిని దాటుకుని ముందుకు సాగాలని చాలా మంది మోదీ అనుకూల నాయకులకు ఉన్నప్పటికీ సిద్ధాంతాల విషయంలో ఆర్ఎస్ఎస్ మాత్రం తగ్గడం లేదు అని సమాచారం. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన మోదీ ఈ విషయంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో చర్చించినట్లు రాజకీయ వర్గాల భోగట్ట. మరి ఇప్పటికిప్పుడు ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతాలను మార్చుకుంటుందా? ఆర్ఎస్ఎస్ మానస పుత్రికగా ఉన్న బీజేపీ తన రూటు మార్చుకుని వయోపరిమితి విషయంలో మోదీకి ప్రత్యేక సడలింపు ఇస్తుందా అనేది అత్యంత ఆసక్తికరం. అయితే మోదీ తర్వాత ఎవరు అనే ప్రశ్న వస్తే టక్కున సమాధానం చెప్పడం కష్టం. బీజేపీ మీద ఆయన ప్రభావం అలాంటిది. మరి ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి గట్టిగా ఆలోచిస్తే నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి అమిత్ షా ఈ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది. మరోవైపు 2029లో కూడా మోదీనే సీఎం అని ఆయన వర్గీయులు అంటున్నారు. ఏది ఏమైనా మరో 5 నెలల్లో బీజేపీలో దేశ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయం అనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.